పిల్లలే చాలా మంచిది. మాసిదోనియా అనేటువంటి సంఘం అనేక సంఘాలకు మాదిరికరంగా ఉండేది. ఆత్మీయమైనటువంటి అలంకరణతో అలంకరించుకుని దాతృత్వంలో ముందుండి ఆత్మీయమైనటువంటి సామర్థ్యంతో నింపబడి అనేకమైనటువంటి మేలులు సమాజంలో జరిగిస్తూ సంఘానికి అందిస్తూ సేవకులను ప్రోత్సహిస్తూ పరిపరి విధాలుగా మాసిదోనియా సంఘం చక్కని కీర్తి ప్రతిష్టలు సంపాదించింది. మరి ఆ రీతిలో ఎప్పుడైనా నూతన దేవాలయం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అనేకమైనటువంటి విధాలుగా మరి ప్యారిస్ మాస్టర్ అయినటువంటి నాకు నా యొక్క భార్యకు మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఒక కుటుంబ సభ్యునిగా ప్రేమిస్తూ చేయబట్టి నడిపించినటువంటి సంఘానికి సంఘ కాపరి అయినటువంటి తమ్ముడు శేఖర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈనాటి పాఠ్యభాగాల సారాంశాన్ని మనం అంశముగా తీసుకున్నట్లయితే నూతన సమాజ నిర్మాణంలో క్రైస్తవుని యొక్క బాధ్యత. నూతన సమాజ నిర్మాణంలో అధునాతన నిర్మాణ సమాజంలో ప్రాచీన స్వభావాలు, ప్రాచీనమైనటువంటి స్థితిగతులు, ప్రాచీనమైనటువంటి అభిరుచులు, నామకార్థ కట్లు, ఆ కట్ల మధ్య అట్టుడిగినటువంటి జీవితాలు, ఆ జీవితాల్లో నుంచి పత్రికా పాఠ్యభాగం ద్వారా దేవుడు పౌలు ద్వారా మాట్లాడిస్తున్నట్లుగా ఒక నూతనమైనటువంటి సృష్టిగా సృష్టించబడి దేవునిలో మనము పిలువబడి అభిషేకించబడి ఏర్పాటు చేయబడి ఒక నూతన సమాజముగా మనం ఏర్పడి ఉన్నాము. ఇలా ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభువారు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నూతనమైనటువంటి సమాజముగా మనం ఏర్పడడానికి ప్రధాన కారకులు, ప్రధాన కర్త, ప్రధానమైనటువంటి గృహ నిర్వాహకులు ఎవరు అనంటే యేసు ప్రభువారు మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నూతన సృష్టిగా మనల్ని మార్చుకున్నాడు. అంతకుముందు మనము ప్రాచీన స్వభావాలతో నామకార్థపు కట్ల మధ్య కట్టబడి అట్టుడిగిపోతూ ఎందుకు త్వరగా రానటువంటి జీవితాలు జీవిస్తూ అధోగతి పాలైపోయినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ధర్మశాస్త్ర నిబంధనలతో ఎమిడిపోయి జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని నుంచి ఈరోజు దేవుడు నూతనమైనటువంటి సమాజ నిర్మాణానికి క్రైస్తవులు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనల్ని తీర్చిదిద్ది నడిపించినటువంటి వాడు నావికుడు, నడిపించేవాడు నా దేవుడు, మన దేవుడు, ప్రభునందు ప్రియమైనటువంటి వాడు. ఈ విధంగా మనం నడిపించబడ్డాము నూతనత్వంలోకి. నూతనమైనటువంటి కోణంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని యొక్క సత్య సువార్తను జరిగించుకుంటున్నాం. గమనించండి, మన పూర్వీకులకు అంతగా లేఖనాలు తెలియదు. మన పూర్వీకులకు లేఖనాల్లో ఉన్నటువంటి హావభావాలు తెలియదు, పరమార్థం ఏంటో తెలియదు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉండేవారు. మందిరంలో ఒక స్టైలు అయితే, ఇంటిలో మరొక స్టైలు అయితే, వీధిలో మరొక స్టైలు అయితే, తమ స్వకీయమైనటువంటి జీవితాల్లో మరో విధమైనటువంటి కోణంలో వారు బ్రతికేవారు. దాన్ని సిగ్గుగా కానీ అవమానంగా కానీ దేవుని యొక్క వాక్యానికి మనము లెక్కపట్టించుకోవాలనేటువంటి ఆలోచనతో కానీ వారు ఎన్నడూ కూడా గడపలేదు. కానీ ప్రతి క్షణాన్న కూడా దేవునికి మనం లెక్కపట్టించుకోవాలి అన్నట్లుగా బ్రతుకుతున్నటువంటిది ఎవరు అంటే నూతనమైనటువంటి సృష్టిగా దేవుళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి యాజకులైనటువంటి రాజులైన యాజక సమూహమైనటువంటి మనమంతా
రాజులైన యాజక సమూహమైనటువంటి మనమంతా దేవునిలో నిత్యము ఆరాధికులకు కాదు, నిరంతర బాధకులకు కాదు, నిత్య స్తోత్రములు అర్పించేటువంటి స్తోత్ర బలియర్పణగా దేవుని ఎదుట సాగిలపడి నమస్కరిస్తూ వస్తూ ఉన్నాను. మంచిది పిల్లల, ఈ వాక్య భాగాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించడానికి నిలబడిన తరువాత దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రేరణ ఏమైంది అని ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పత్రికా పాఠ్య భాగంలోనేమో పౌలు చెప్తూ ఉన్నాడు, సృష్టి యావత్తు మూలుగుతుంది, సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతుంది, నా జన్మ తరించింది, నా తనువు చాలించాలి అని కోరుకుంటున్నాను, ఒక నూతనమైనటువంటి సృష్టిని నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను, ఒక నూతనమైనటువంటి సృష్టిగా ఈ యొక్క సృష్టిని మారిస్తే ఆ సృష్టిలో నేను మిళితమైపోవాలనుకుంటున్నాను అని సృష్టి మూలుగుతూ ఉన్నట్లుగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో రాయడం జరుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, సృష్టి ఆవుతూ మూలుగుతూ ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉంది. నూతన నిబంధనలు అయితే యేసు ప్రభు వారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను ఏ విధంగా, నిద్రపోతున్నటువంటి జీవితాన్ని ఏ విధంగా మేల్కొల్పుతూ ఉన్నాడు, నిద్రపోతున్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా లేవనెత్తుతున్నాడు, నిద్రలేపుతున్నాడు. సృష్టి మూలుగుతూ ఉంటే మనిషి ఏం చేయాలి? నిన్ను నన్ను భారమని అనుకోకుండా మోస్తున్నటువంటి భూమి, ఈ గాలే, ఈ నీరే, ఈ నిప్పే, ఈ పంచభూతాలే మిక్కటమైనటువంటి వేండ్రముతో నిన్ను నన్ను భరించలేక అవమానంగా భావించి మోయలేక కన్నీరు పెడుతూ గగ్గోలు పెడుతూ ఉంటే మానవ మాతృమైనటువంటి మనము ఆ సృష్టిలో ఒక చిన్ని భాగమైనటువంటి మనము ఇంకెంతగా మోల్గాలి, ఇంకెంతగా దేవుణ్ణి వేడుకోవాలని స్వార్థ పాఠ్య భాగంలో తెలియజేస్తున్నాడు యేసు ప్రభు వారంతటి మహత్తరుడైనటువంటి దేవుడు ఆత్మ స్వారూప్యంతో లోకా గారి ద్వారా తెలియజేస్తున్నాడు ఈ మాటలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, లూకా సువార్తలో వ్రాయబడినటువంటి మాటలు ఏంటి అంటే, మీ తండ్రి కనికరము కలిగినటువంటి దేవుడు. ఎటువంటి వాడేటమ్మా? పాత నిబంధనలో కనికరము లేదు, ఉందా? పాత నిబంధనలో కనికరము కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, ప్రాణానికి ప్రాణం. గమనించండి, లోతు ప్రాంతాన్ని దహించి వేసాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీచమైనటువంటి చరిత్రను బట్టి, నీచ సంస్కృతిని బట్టి లోతు ప్రాంతాన్ని సొదొమ గొమొర్రా పట్టణాలను సంహరించి వేశాడు, ధూళిగా దుమ్మిగా మార్చివేశాడు. ఆ విధంగానే మనం ఆలోచన చేసినట్లయితే నోవహు కాలంలో జలప్రళయం ద్వారా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి, ఆ పరిధిలో ఉన్నటువంటి సమస్త మానవాళిని తీసివేశాడు, జల సమాధి చేశాడు. నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. ఆ కుటుంబాన్ని మాత్రమే ఆయన రక్షించాడు. ఎందుకు అనంటే ఆ కుటుంబము దేవునిలో జీవిస్తూ ఉంది కనుక, దేవునికి విధేయత చూపిస్తుంది కనుక, దేవునికి బద్దురాలై ఉంది కనుక, దేవునికి పట్టం కట్టి చక్కని రీతిలో ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా బ్రతుకుతూ ఉంది ఆ కుటుంబం కనుక, నోవహు కుటుంబం మాత్రమే ఆ జల సమాధి నుంచి కాపాడబడింది, రక్షణ వాడ కట్టగలిగింది, ఎక్కగలిగింది. ఆ పాత నిబంధన కాలంలో దేవుడు అంత కఠినమైనటువంటి కఠినాత్ముడిగా మనం కనిపిస్తూ వచ్చాడు. ఈ లోకం ఈ విధంగా అంతరించిపోతూ ఉంటే, ఈ లోకం ఈ విధంగా సంహరించుకుంటూ పోతూ ఉంటే ఇక మిగిలేది ఎవరు అని అనుకున్నాడో ఏమో, ప్రేమమయుడిగా ఈ లోకానికైనా వచ్చాడు. ఆశ్చర్యమైన ప్రేమ
కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెలగిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెలగిన ప్రేమ, నన్ను కరుణించి సేదరించి ఆదరించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి సేదరించి ఆదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, స్థితి చూచిన ప్రేమ, జాలిని చూపిన ప్రేమ, స్థితి చూచిన ప్రేమ, జాలిని చూపిన ప్రేమ, నాకై పలుకించి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే, నాకై పలుకించి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకని? మనమందరము రక్షించబడాలి. నోవహు కుటుంబం ఏమనమ్మా? నోవహు కుటుంబం ఏ విధంగా అయితే రక్షించబడిందో ఆ విధంగా మన కుటుంబాలన్నీ కూడా రక్షించబడాలని యేసు ప్రభువు అనేటువంటి గొప్ప దేవుని లోకానికి పంపించాడు. ఎందుకు? తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ భూమి మీద చిందిస్తేనే కానీ మనం ఎవరూ కూడా రక్షించబడలేము. నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా మిగిలిపోతాము. అలా మిగిలిపోవటం దేవునికి ఇష్టం లేదు. కనుకనే యేసు ప్రభువు అంతటి మహత్తరుడైనటువంటి ప్రజ్ఞాశీలిని దైవపుత్రుడును ఈ లోకానికి పంపించడం జరిగింది. విరామం లేనటువంటి సేవ, అపజయగలిగినటువంటి సేవ, పరిశుద్ధమైనటువంటి వాక్కులతో కూడినటువంటి సేవ, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినటువంటి సేవ, పరిశుద్ధ పాదాలు ఏ చోటు పెడితే ఆ చోటు ఆశీర్వదించబడుతుంది అనేటువంటి సేవ మనకు నేర్పించాడు యేసు ప్రభువు. ఆయన నేర్పించినటువంటి ఆ గొప్ప నేర్పుతో ఓర్పుతో ఆయన అడుగు జాడలో నడిచినటువంటి ఆది అపోస్తుల యొక్క సేవ, ఇంటింటా రొట్టె విరిచే సేవ, ఇంటింటా ప్రార్థన చేసేటువంటి సేవ, కుటుంబ సమేతముగా దేవుని ఆరాధించే సేవ, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే సేవ, రాజులైన యాజక సమూహమైనటువంటి మనకందరికీ దేవుడు నేర్పించడానికి ఈ లోకానికి రావటం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి ఫాదర్, అప్పటికి ఈ లోకం ఏ విధంగా ఉంది అంటే వేషధారిగా ఉంది. ఎలా ఉందండి? వేషధారిగా ఉంది. నేను కూడా అబ్రహాము సంతానాన్ని, నేను కూడా అబ్రహాము వారసుడని అనుకుంటూ చెప్పుకుంటూ బ్రతుకుతుంది. కానీ నిజమైనటువంటి అబ్రహాము యొక్క నీతి ఆ ప్రజల్లో, ఆ ప్రజల యొక్క గుండెల్లో, ఆ ప్రజల యొక్క హృదయాల్లో, ఆ ప్రజల యొక్క కుటుంబాల్లో లేనే లేదు. గమనించండి. ఆ లేనిపోని ఆర్భాటంతో వారు బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకులను మార్చడానికి యేసు ప్రభువారు నిజమైనటువంటి సేవకుల మొర, విశ్వాసుల మొర ఆలకించి అబక్కూకులంటి, యోనాలంటి గొప్ప గొప్ప ప్రవక్తల యొక్క ప్రార్థన ఫలంగా ప్రవచనాత్మకమైనటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి మేలుగొలుపుగా, ఆత్మీయమైనటువంటి జ్యోతిగా ఈ లోకానికి వెలుగునివ్వటానికి ఆయన
ఈ లోకాన్ని వెలిగించడానికి రావడం జరిగింది యేసు ప్రభువు. యేసు అంటారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని మాట్లాడుతూ ఉన్నాడు. బ్రతికించడానికి నా వాక్యం నేను బ్రతికిస్తుంది. బాధల్లో అది ఏం చేస్తుంది? ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి, కన్నీటి అనుభవాల్లో ఉన్నారనుకోండి, కడగండ్ల కొలిమిలో కాలిపోతూ ఉన్నారనుకోండి, వారిని ఆ బాధ నుంచి విముక్తి కలిగించగలిగేది ఎవరు అంటే దేవుని యొక్క వాక్యము. ఓ గొప్ప వింతైనటువంటి రీతిలో ఆ యొక్క కుటుంబానికి, ఆ వ్యక్తిగత జీవితానికి గొప్ప ఆదరణను ఇవ్వగలదు. ప్రపంచంలో మరి ఏ శక్తికి ఈ విధమైనటువంటి ఆదరణను ఇవ్వగలిగే శక్తి లేదు అని నేను ప్రబోధిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఈ దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనలను మాత్రమే కాక మనం ప్రేమిస్తున్నటువంటి అన్ని సోదర కుటుంబాలను, ఈ లోకంలో సమస్త మానవాళిని ఆయన ఎన్నుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ దేవుని యొక్క సమాజంగా కూర్చుకుంటూ రక్షణ అనుభవాల్లోకి నడిపించుకోవడానికి ఆయన ఆజ్ఞలు పరిశుద్ధాత్మ దేవుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని సత్యవంతమైన మార్గాల్లో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మహాత్మా గాంధీ గారి నినాదం ఏంటంటే సత్యమేవ జయతే. మహాత్మా గాంధీ స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశం వరకు ప్రాణాలు పెట్టినటువంటి గొప్ప వీరుడు గాంధీ గారు అనేటువంటి ఆ యొక్క మహానుభావుడి యొక్క నీతి ఏంటంటే సత్యమేవ జయతే. సత్యం ఎల్లప్పుడూ జయించాలి, సత్యమే జయించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా సత్యమే జయించాలి అని చట్టం బోధిస్తూ ఉన్నా, న్యాయం బోధిస్తూ ఉన్నా, ధర్మమే నేర్పిస్తూ ఉన్నా. ఈ లోకంలో సత్యానికి విలువలు ఎక్కడున్నాయి? సత్యాన్ని ఏ ఒక్కరు అనుసరిస్తున్నారు? సత్య మార్గాల్లో నడవడానికి ఏ ఒక్కరు ఉపయోగపడుతున్నారు? సత్యాన్ని ఎరగనటువంటి జనాంగముగా, సత్యాన్ని ప్రక్కన పెట్టి జీవిస్తున్నటువంటి ఈ మానవ మనుగడను కేవలం ఈ పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యము సత్యవంతమైనటువంటి మార్గాల్లో నడిపించడానికి మెట్లయ్యాయి, మార్గమయ్యింది. సత్యవంతమైనటువంటి మార్గాల్లో నడిపించడానికి యేసు క్రీస్తు అనేటువంటి దేవుని యొక్క వాక్కులు మార్గమయ్యాయి. మానవాళిని సత్యవంతమైన మార్గాలు నడిపించడానికి దేవుని మాటలు మార్గాలయ్యాయి, మంచి మార్గాలయ్యాయి. మనము అనేక సాక్ష్యాలు వింటున్నాం, అనేకమైనటువంటి సాక్ష్యాలు వింటున్నాం. అనేకులైనటువంటి మార్పులు, స్థితిగతుల్లో ఉన్నటువంటి మార్పులు చూస్తూ వచ్చాం. పిల్లరా గమనించండి, ఈ మార్పు ఏ విధంగా జరిగింది? ఒకప్పుడు క్రూరుడు, మూర్ఖుడు, హింసకుడు ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. ఆత్మసారథ్యంలో పత్రికలు రాసి భావితరాలకు అందించినటువంటి ధీరుడు, యోధుడు, ప్రార్థనా సూర్యుడు అయినటువంటి అపోస్తలుడైన పౌలు మారక ముందు ఒక అన్యుడుగా, అన్య సమాజాన్ని కాపాడుకోవటానికి క్రైస్తవ్యం మీద విరుచుకుపడ్డటువంటి శిలా శాసనముగా, ప్రభుత్వ అధికారుల చేత ఎన్నుకోబడినటువంటి దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా మనం కనిపిస్తూ ఉన్నప్పుడు దమస్కు మార్గము గుండా ఈ క్రైస్తవ ప్రపంచాన్ని అడ్డుకోవడానికి వెళుతున్నటువంటి తరుణాల్లో ఆయన గుర్రం మీద నుంచి కింద పడిపోయినప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీవు ఎవడవు ప్రభువా? నేనే నీవు హింసించుతున్నా యేసుని. ఏమైన తర్వాత ఏమైందండి? హింసించడానికి ఇష్టపడ్డా? తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక మనిషిని ఏ గ్రంథాలు, ఏ ఇతిహాసాలు, ఏ దైవభక్తి, ఏ పురాణాలు, ఏ పూజ్యులు ఎవరు మార్చగలుగుతున్నారండి? చెప్పడమే తప్ప మార్చడానికి ఒక క్రూరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఏ ఒక్క మనిషి అయినా సాహసిస్తున్నాడా? సొంత కొడుకైనా సరే, సొంత కూతురైనా సరే, ఏ కుటుంబంలోనైనా సరే, కుటుంబ పెద్దలైనా సరే, విననోళ్ళనటువంటి పిల్లలను బట్టి వారు చింతిస్తూ బ్రతుకుతూ ఉన్నారే తప్ప వారు ఏ విధంగానూ హెచ్చరించలేకపోతూ ఉన్నారు, ఏ విధంగానూ కూడా వారిని గద్దించలేకపోతూ ఉన్నారు, ఏ విధంగానూ కూడా వారిని మార్చలేకపోతూ ఉన్నారు. బిడ్డల్ని
బిడ్డలైతే మేము కంటాం కానీ వారి రాతలు మేము కంటామా అని సరిపెట్టేసుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు అనేటువంటి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే అలాంటి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదనలను ఆక్రందనలను విని ఆలకించి ఆ బిడ్డలను దేవుడు చేయి పట్టి నడిపిస్తున్నాడు. మనుషులుగా, మహామనుషులుగా, ఋషులుగా, మహారుషులుగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. దేవుని వాక్యము అనేకులను బ్రతికిస్తుంది. ఈ లోకంలో ఇంక ఏ వాక్యము బ్రతికించడానికి ఉపయోగపడలేకపోతా ఉంది. ప్రభుత్వంతో ప్రియమైనటువంటి వారు, ఇది సత్యం. ఈ విధంగా ఉండాలి అనే చెప్పగలిగేటువంటి వాక్యము ఒకటంటూ ఉంది అంటే అది దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క ఉదక స్నానం చేత అనేకులు మార్చబడాలి, అనేకులు మంచి మనుషులుగా మారాలి అని కంకణం కట్టుకున్నటువంటి దేవుని యొక్క సత్య మార్గము, సత్య అన్వేషణతో కూడినటువంటి దేవుని వాక్యమే అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మనిషిని మార్చగలిగేది దేవుని వాక్యం. ఆ వాక్యం చెప్తున్న రోజు మీ దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఎవరమైనా కనికరము కలిగినటువంటి దేవుడు. తిట్టినటువంటి వారిని క్షమించే దేవుడు, కొట్టినటువంటి వారిని క్షమించే దేవుడు, దూషించినటువంటి వారిని క్షమించే దేవుడు, అపహాసించినటువంటి వారిని క్షమించినటువంటి దేవుడు, డొక్కలో బల్లెంతో పొడిచినటువంటి వారిని క్షమించే దేవుడు, మళ్ళ కిరీటాన్ని ధరింపచేసి ఆయన వస్త్రాలు వేలం పెట్టుకున్నటువంటి వారిని క్షమించే దేవుడు. ప్రభువా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని దేవుడు అడగగలిగినటువంటి దేవుడు మీకున్నాడు, మనకున్నాడు. ఆయన చెప్తున్నాడు ఈరోజు, నేను ఏ విధంగా అయితే అనేకులను క్షమించానో మీరు కూడా అనేకులను క్షమించాలి. నేను ఏ విధంగా అయితే కనికరము కలిగి జీవించానో ఆ విధంగా మీరు జీవించండి. కనికరము కలిగి జీవించాలి. కఠినమైనటువంటి మనసులు ఏ ఒక్కరు కూడా కలిగి ఉండకూడదు. ఒక కఠినాత్ముడు మరొకరికి ఏమైనా నేర్పించగలిగిందంటూ ఉంటుంది అంటే కఠినమే నేర్పిస్తాడు తప్ప మంచి నేర్పించడానికి తన వల్ల కాదు. ఉపమానం చెప్తాడు యేసు ప్రభు వారు. మనోనేత్రాలు లేనటువంటి, మనోనేత్రాలు తెరబడినటువంటి వ్యక్తి మనోనేత్రాలు తెరబడలేనటువంటి వ్యక్తిని ఏ విధంగా దేవునికి సామ్రాజ్యంలోనికి నడిపించగలడు, ఏ విధంగా చీకట్లోంచి వెలుగులోనికి నడిపించగలడు, ఏ విధంగా చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపిస్తున్నట్లుగా అతనికి తెలుస్తుంది. మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి మీదట అనేకులు చీకట్లో కొట్టుమిట్లు ఆడుతున్నటువంటి వారిని చేపట్టి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిని వెలుగులోనికి నడిపించగలిగేది ఎవరు అంటే మనోనేత్రాలు తెరవబడినటువంటి వారు, మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారు. మనోనేత్రాల చేత అనేకులను చీకట్లో కొట్టుమిట్లు ఆడుతున్నటువంటి వారిని చూసి అయ్యో నా యొక్క స్వజనులే ఈ విధంగా కాలిపోతూ ఉన్నారు, ఆ అగ్నికి ఆవుతూ కాబోతూ ఉన్నారు, నరక కోపంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, వారిని కాపాడాలి, రక్షించాలి అనేటువంటి ఆలోచన మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారికి మాత్రమే ఆ ఉద్దేశాలు, ఆ తలంపులు ఉంటాయని ఇక పాఠ్యభాగం, స్వార్థ పాఠ్యభాగం చక్కని విషయాలు తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు వేషధారులుగా జీవిస్తుందంటండి లోకం. ఈ లోకం అంటే ఏ విధంగా చేస్తుందండి? వేషధారులుగా జీవిస్తుంది. యోబు అంటాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. మహాసమూహమునకు భయపడి మైక్లో చూడండి. ఏమంటారండి? సమాజంలో నేను ఒక మనిషిగా మాత్రం మిగిలిపోతే, కుటుంబ కట్టుబాట్లను దాటి నేను వెళ్ళలేకపోతే, ఎంతవరకంటే అంతవరకునే ఉంటే, దేవునికి ఇష్టంగా నేను లేకపోతే, నా పాపాలను నేను గొప్పటేసుకుని దాచుకుంటే, టవలేసుకుని కప్పుకుంటే నా పాపాలన్నీ కూడా దేవుని ఎదుట నేను సాగిలపడి బ్రతకపోతే,
సాగిల పడి బ్రోకెదను ఆత్మతో సత్యముతో సాగిల పడి బ్రోకెదను మోసే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించు మోసే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించు వేషధారులను త్యాజించు ఆశతో బ్రోకెదను సాగిలా పడి బ్రోకెదను సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలా పడి బ్రోకెదను. వేషధారులు ఏం చేస్తాడంటే ఆయన ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా? వేషధారులు ఆయనకి చిక్కారు. అందరినీ ప్రేమిస్తాడు కానీ వేషధారులు ఆయనకి ఇష్టం. వేషధారణ అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటూ ఆరాధించలేకపోవడం. వేషధారణ అంటే దేవుని యొక్క దైవభక్తులు మనం ఉన్నామని అనుకుంటూ దైవభక్తులు లేకపోవడం. క్రీస్తుని ప్రేమిస్తున్నామని భ్రమపడుతూ క్రీస్తుని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని లోతు భార్య వల్లే ప్రేమించడం. లోకాన్ని ప్రేమించడం, లోకానికి బొద్దులై జీవించడం, లోకంలో మిళితమై బ్రతకటం, కపటమైనటువంటి భక్తితో వేషధారణతో కూడినటువంటి భక్తితో కేవలము అశాశ్వతమైనటువంటి జీవితానికి బద్దులమై వేషధారణతో కనుక మనం జీవిస్తూ ఉంటే యోబేమంటాడు, ఆ వేషధారణతో కనుక నేనుండే దేవునికి నేనంటే ఇష్టం లేకుండా పోతుంది. ఆయనకంటూ నేను ఇష్టం లేకపోతే ఈ బ్రతుకు ఓ బ్రతుకేనా? మా అమ్మోని అన్న మాటలు యోబేమంటాడు, వేషధారి వల్లే నేను అయిపోతాను కదా, దేవునికి భక్తుడినై నేను బ్రతకపోతే. నా భార్య ఏదో అంటున్నానో, నా స్నేహితులు ఏదో అంటున్నారనో, దేవుని విమర్శించేస్తే, దేవుడిని నేను తిట్టేసుకుంటే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేస్తే, దేవునికి వ్యతిరేకంగా పోరాడేస్తే సమస్యలు అప్పటికప్పుడు మాయమైపోతాయా? సమస్యలన్నీ దాటేసుకుంటూ వెళ్ళిపోవచ్చా దేవుడిని తిరస్కరించేస్తే? శ్రమలను అనుభవించకుండా బ్రతికేయగలమా దేవుడు లేకపోతే? అన్యులకు రావట్లేదా శ్రమలు? కేవలం క్రైస్తవులకి మాత్రమే వస్తున్నాయా? అన్యులకు రావట్లేదా వ్యాధులు, బాధలు? కేవలం క్రైస్తవులంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే బాధలు, బందీలు ఉంటున్నాయా? మిగిలినటువంటి ఏ ఒక్కరికి రావట్లేదా ఈ ప్రపంచంలో? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యోబు నీతిమంతుడండి. యోబు ఎటువంటి వాడండి? నీతిమంతుడు. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించలా, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి బంధించలా, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి బాధించలా. దేవుణ్ణి పొగిడాడు, దేవుణ్ణి కొనియాడాడు, దేవుణ్ణి కీర్తించాడు, దేవునికి సాధనంగా ఉపయోగపడ్డాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. అంతటి మాత్రమైనటువంటి శ్రమలో కూడా యోబు అలసిపోలేదు, సొలసి. చిన్ని అల్పకాల శ్రమలు వచ్చేసరికి దేవుని మందిరానికి మనం రాము వస్తామండి. ఏదైనా చిన్న అల్పకాల శ్రమ వచ్చిందంటే ఫ్యామిలీ గమ్మ కొట్టేస్తారు దేవుని మందిరానికి. మీ పనులన్నీ చక్కదిద్దుకుని ప్రతి పునరుత్థాన ఆదివారం పండుగ దినాన దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంటే ఏవో చిన్ని చిన్ని లోక మర్యాదలను ఏర్పాటు చేసుకుని ఆ లోక మర్యాదల కొరకు ఏం చేస్తున్నారు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? పిచ్చుకలు దేవుని మందిరంలో ఉన్నాయండి. ఒక ఆదివారమే ఉన్నట్లేదు. ఒక ఆదివారం ఉన్నాయా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మిమ్మల్ని నేను పోషించనా, సంరక్షించనా అన్నాడు ఆయన. మరి మనము పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైనప్పుడు కేవలం ఒక ఆదివారమైన పరిపూర్ణమైనటువంటి కుటుంబంతో దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని ఆరాధించలేకపోవడం ఎంత విచారకరమని మీకు తెలియజేస్తాం. కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి పరిశుద్ధ పునరుత్థాన ఆదివారం దినాన వచ్చి దేవుని ఆరాధించలేకపోతే దేవుడిచ్చినటువంటి వాగ్దానానికి ప్రతీకలుగా పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా?
పిచ్చుకలు ఎంత ధన్యమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాయండి. దీనివల్ల ప్రతి దినము దేవుని మందిరంలో గడుపుతున్నాయి. ఒక ఆదివారమే కదండి, ఒక శుక్రవారమే కాదు ఆరాధన అంటే, ప్రార్థన అంటే ప్రతి ఒక్కరి యొక్క గృహంలో జరుగుతున్నటువంటి చిన్ని అవకాశాలు, పుట్టినరోజులని, మంచని చెడ్డని, ప్రతి అవసరత నిమిత్తం నా కుటుంబంలో నా బిడ్డ పాస్ అయిందని, నా కుటుంబంలో నా బిడ్డ ఈ విధమైన ఉద్యోగం వచ్చిందని, నా కుటుంబంలో ఈ విధమైనటువంటి దేవుడు కార్యాలు జరిగించాడని, ఏ విధంగానైనప్పటికీ కూడా ప్రతి విధమైనటువంటి సమయాల్లో, అన్ని సమయాల్లో, ప్రతి విషయంలో కూడా దేవునికి మీరు కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞత కూటాలు ఏర్పాటు చేసుకోవాలి. కృతజ్ఞత కూటాలు ఏర్పాటు చేసుకోవాలి. దేవుని మందిరంలో సమాజాలుగా కూడాలి. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. దేవుని మందిరంలో మన కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకునే విధంగా అక్కుల వలె, ప్రిస్కిల్లాల వలె ఆ కుటుంబాలు ఏ విధంగా అయితే దేవుని వాక్యానికి ఉపయోగపడ్డాయో ఆ విధంగా మన కుటుంబాలు దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి, దేవుని నామాన్ని ఆరాధించడానికి ఉపయోగపడాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. వేషధారుల వల్లే బ్రతుకుతుంది ఈ యొక్క లోకం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-8 చదువు ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-8. వేషధారులారా, వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశములని బోధించుదు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యెషయా మీ గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలు సరైనటువంటి మాట్లాడుతుంది వాక్యం. ప్రియులారా, వేషధారులారా, దేవుని వాక్యం కిందకి వెళ్ళిపోతుంది కదండి. యాపిల్ తోటలు ఏ పడి పడితే, ద్రాక్ష పడి పడతాయా? మొండల పొదలు ఏం పడి పడితే ద్రాక్ష పడి పడతాయా? మొండల పొదలు ద్రాక్ష పడి పడతాయా? యాపిల్ తోటలో ఏమండి ముళ్ళు మొలుస్తాయా? మంచివైతే మంచి ఫలాలు కాస్తాయి. తోట మంచిదైతే మంచి ఫలాలు కాస్తాయి. చెడ్డదైతే చెడ్డ ఫలాలే కాస్తాయి. మంచి వారు చెడ్డవి జరిగించదు, చెడ్డవారు మంచివి జరిగించడానికి కుదరదు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యం, మంచివారు చెడ్డ క్రియలు చేయరు, చెడ్డవారు మంచి క్రియలు చేయలేరు. ఏ కొలత కొలుస్తావో ఆ కొలతే నీకు దేవుడు కొలుస్తాడు. గమనించండి పిల్లలారా, ఏ కొలత మనం ఇతరుల పట్ల కొలుస్తామో, ఇతరుల పట్ల మనం ఏ విధమైనటువంటి తీర్పులు ఇస్తామో ఆ విధమైనటువంటి కొలతే, ఆ విధమైనటువంటి తీర్పే దేవుడు మనకు కూడా ఇస్తానంటే కూడా. ఇతరులను క్షమించే విధంగా ఉండాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి, దేవునికి సాక్షులుగా మనము బ్రతకాలి. ఒక మాట అన్నటువంటి ఆమెని 100 మాటలు అనేస్తే ఏమైనా వచ్చేస్తుందా కలిసి? ఈ విధంగా స్వార్థ పాఠ్యభాగంలో వేషధారణ భక్తికి స్వస్తి చెప్పండి. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించండి. మోషే కంటే శ్రేష్ఠుడైన వేషధారులు అంటే ఆయనకి ఏ కోశాన కూడా ఇష్టం ఉండదు. వేషధారులను ద్వేషించేవాడు. రాత్రంతా 1 గంట 2 వరకు 3 వరకు ప్యాకెట్ ఆడేసి, ఫర్ ఎగ్జాంపుల్గా వచ్చిన లాభంతా తీసుకొచ్చి దేవుడికి కానుక ఇచ్చేస్తాం అనుకోండి, ఇష్టమైనకి ఏమ్మా, రాత్రంతా కష్టపడి వాళ్ళు వాసేలాగా ప్యాకెట్ ఆడేసి ఆ ప్యాకెట్లో వచ్చినటువంటి ఆ దశభాగం తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తాం అనుకోండి, నాకు చాలా మేలు చేసావయ్యా, నాకు చాలా మంచి చేసావు ఉన్నారని ప్రార్థన చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ప్యాకెట్లకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు ఉన్నారు, షాపులకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు ఉన్నారు, నేను క్షేమంగా రావాలని. భక్తే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విధమైన వేషధారణ భక్తికి స్వస్తి చెప్పండి. నిజమైనటువంటి దేవుని ఆరాధకులుగా మీరు ఉండండి. దేవునికి నిజముగా మొరపెట్టే వారు ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఇది స్వార్థ పాఠ్యభాగం యొక్క సారాంశం. అలాగే పత్రికా పాఠ్యభాగంలో దేవుడు మనకు చక్కని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ప్రియులారా, యెషయా ప్రవక్త 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6-10 వచనాలు చూసుకున్నాం ఒకసారి.
ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? రష్యా ప్రవచించారు కదండి, యేసుప్రభు వస్తాడని. వచ్చాడా రాలేదా? అలాగే నూతనమైన సృష్టి రాబోతుంది మనకి అని ఆయనే ప్రవచించాడు. వస్తుందా రాదా? ఖగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తారు భూమికి సమయం దగ్గర పడింది. కాబట్టి వాస్తవంగా అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ భూమి పని అయిపోయిందని, ఈ గాలి పని అయిపోయిందని. విజయవాడ మహాపట్నం 2-3 దినాలు ఏమైంది? అలా ములుగుతుంది అనుకుంటాం. ఎవరైనా ఆలోచన థాట్ వస్తుంది అసలే. విజయవాడ మునిగిపోతుందని ఎవరైనా అనుకోగలమండి? అంత గొప్ప పట్టణం మునిగిపోయిందా లేదా? అదేం లోతట్టు ప్రాంతమా? అదేం చిన్ని ప్రాంతమా? పిల్లరా, అలా మునిగిపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి? ప్రకృతిలో ఒక వనరు అయినటువంటి నీరు. మరి విజయవాడ పట్టణంలో ఆ విధంగా నీరు ముంచెత్తేసింది కదా పట్టణం అంతా. నీటికి అంత బలం ఉంది, నీటికి అంత గొప్ప సామర్థ్యం ఉంది, అంత బలమైంది. గేట్లేంటి, ఇల్లేంటి, మొత్తం ఏంటైనా సరే తోసుకెళ్ళిపోగలదు, పడేసింది. ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? పేరుబాలు, ఆర్కే ఏమంటే బీచ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చాలా ఘోషిస్తుంది కదా నీరు. చాలా బలంగా వస్తాయి కదా అలలు. సామరస్యంగా కదలకుండా మెదలకుండా ఉండిపోతారు. ఒక్క క్షణమైన ఆగుతుంది అది. దాని ప్రభావం ఆగుతుందా? ప్రకంపనలు ఆగుతాయా? తరంగాలు ఆగుతాయా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది ఎక్కడ దాకా వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది? గడ్డు దాకా వచ్చి మళ్ళా లోపలికి. అంత బలమైనటువంటి సముద్రం, అంత బలమైనటువంటి ఆ నీటి సాంద్రత ఈ పట్టణాల మీద, ఈ ప్రపంచం మీదకి వస్తే చుట్టూ సముద్రమే ఉంది కదండి. భూమి చుట్టూ ఏముందండి? సముద్రమే ఉంది. చుట్టూ ఉన్నటువంటి సముద్రం కన్నెర చేస్తే ఈ భూమి ఏమవుతుంది? మరి అలా ఎందుకు కావట్లేదు? అలా ఎందుకు కావట్లేదు? దివిసేమ ఓపెన్ జరిగింది కొత్తగా మా చిన్నతనంలో. నేను 2-3 సంవత్సరాలు జరిగింది. పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా ఊళ్ళు మునిగిపోయాయి. తాడెత్తులు వచ్చేసిందంట. ఓపెన్ సముద్రం తాడెత్తులు వచ్చేసిందంటే 100-200 కిలోమీటర్లు. ఆ 200 కిలోమీటర్లు ఒక రాత్రి వచ్చినట్టు మళ్ళా వెళ్ళిపోయింది. అది వచ్చినప్పుడు ఉన్నటువంటి ఇల్లు, ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి మనుషులు ఏ ఒక్కరు కూడా భూమి మీద. కొన్ని వందల మంది ఆ దివిసీమ ఉప్పెన్లో ప్రాణాలు పోయాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ విధంగా ప్రకృతి కన్నెర చేస్తే రాస్తారు పత్రికల వారు, వాణిజ్య ప్రకటన వారు. ప్రకృతి కన్నెత్తికి ఎలా చేస్తుంది? నిన్న 3 దినాల్లో కరోనా కన్నెర చేసింది. వందల మంది వాళ్ళు వీళ్ళు లేకుండా చచ్చిపోయింది. ఏ ఒక్కరిని కూడా కాల్చడానికి లేదు, పోర్చడానికి కూడా లేదు. హై అని లేదు, లో అని, హై అని లేదు, లో అనేటువంటి కేటగిరీలు లేవు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇవన్నీ కూడా దైవము కన్నెర చేస్తే అని రాయాలి ఆ పత్రికలో. దైవము కన్నెర చేస్తే ఈ విధంగా ఉంటుంది. కళ్ళు తెరవండి, మానవ ప్రపంచం కళ్ళు తెరిచి జీవించండి, భయభక్తులతో బ్రతకండి, మనుషుల దయందు దేవుడి దయందు వర్తిల్లే విధంగా జీవించండి. కేవలం మీ సంపాదనే దేవుడు కాదు, కేవలం మీ గడిపే దేవుడు కాదు. దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు. ఆయనే మనల్ని జన్మింపజేశాడు, ఈ భూమిని సమస్తాన్ని సృష్టించాడు, ఈ భూమి మీద పంచభూతాలను జీవింపజేస్తున్నాడు. వాటన్నిటిని ఏలడానికి మనుషులు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అలాంటి మనుషులు మనము ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆరాధించడం, పూజించడం కాకుండా ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి ఆరాధించండి, పూజించండి అని చెప్పుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇది వాస్తవం. ప్రవచనాల నెరవేర్పు జరుగుతుంది లేఖనాలు. యాజ్ ఇట్ ఈస్గా వీరబ్రహ్మ గారు కూడా అదేవిధంగా రాయడం జరిగింది. మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మేల్కొల్పు ఏమిటో నాకు తెలియదు, కానీ చాలామంది పెద్దలు చెప్తూ ఉండేవారు ఆయన చెప్తున్నట్లు జరుగుతుంది అని. నిజమే, దాని అబద్ధం నేను మాత్రం అన్నాను. దేవుని యొక్క లేఖనాలు మాదిరిగా
వింటారు కానీ దాన్ని గ్రహించట్లేదు. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ముందు చూపు అనేటువంటిది ఎవరికి కూడా లేదు. ఈ సృష్టి యావత్తు కూడా మూలుగుచు ప్రసవ వేదనతో ఉంది. ఎందుకంటే ఈ పాప భారాన్ని నేను వేయలేకపోతా ఉన్నాను, ఈ పాపాన్ని నేను నిమించుకోలేకపోతా ఉన్నాను, ఈ శాపాన్ని నిమించుకోలేకపోతా ఉన్నాను. తల్లిని పిల్ల హత్య చేయటం, భర్తని భార్య హత్య చేయటం ఇల్లీగల్ కాంటాక్ట్స్తో, భర్తని భార్యను భర్త అంతమొందించటం, ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి సమస్తము కూడా నైతిక విలువలు లేనటువంటి జీవిత అసత్యాలతో కూడినటువంటి బ్రతుకులే నాకు కనిపిస్తూ ఉన్నాయి అని భూమి తాండవం చేస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, విలపిస్తూ ఉంది దేవుని దగ్గర. భూమి ఎందుకంటే విలపిస్తుంది అని అంటారా? యేసుప్రభు ఏం చెప్పాడు శిష్యుడికి? మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వారి ఇంటికి వెళ్ళండి, ఏ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని బోధించమంటారో ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని బోధించండి. మిమ్మల్ని చేర్చుకోనటువంటి వారిని బట్టి ఆ స్థలంలో మీరు ఏం చేయమని చెప్పాడు? పాదధూళిని ఆ స్థలంలో విడిచిపెట్టేసి, అయ్యా మేము వెళ్ళొస్తామండి, మంచిది, మీరు వద్దన్నారు కనుక మేము వెళ్ళిపోతామండి, మిమ్మల్ని బాధించం, మీరు వద్దంటే స్వాత చెప్పం, మీరు వద్దంటే మేము ప్రార్థన చేయమండి, వేరే చోటుగా చేసుకుంటాం మహాప్రభు, మీరు నిశ్చింతగా హాయిగా బ్రతకండి అని దీవించి వెళ్ళండి. మనోళ్ళకి అది చేత కావడం. యేసుప్రభు ఇలా చెప్పాడు కదా అని అనుకోవట్లా. ఆ కొట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, తిట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకే చెప్పాలంటారు. ఎంతమంది ఉన్నాం, సరిపోదా? వాక్యం చెప్పుకుంటా ఉంటే ఆ కఠినమైనటువంటి ఆ చికులకు నిష్ఠాగరిష్టంతో బ్రతికినటువంటి ఆ యొక్క పురోహితులకు, వాళ్ళ కుటుంబాలకు దేవుని వాక్యాన్ని బోధిస్తే వాళ్ళు వింటారా? మింగుడు పడద్దా? ఊరుకుంటారు? అసలు స్నేహం వేరు, మతం వేరు కదా, జీవితం వేరు, జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు వేరు, మత గ్రంథాలు వివరిస్తున్నటువంటి వివరణాత్మక సందేశాలు వేరు. ఎవరు ఎన్నుకునేటువంటి దారిలో వారు నడుస్తారు కదా, వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? మీరు చచ్చిపోవడం ఎందుకు? మీరు బాధపడడం ఎందుకు? నాకేం అర్థం కావట్లేదు. వద్దన్న చోట బాధ తోలి దులిపేసి వెళ్ళిపోతున్నాడు యేసుప్రభు. వారితో వాదించమని చెప్పాల, వాదించి వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు అని నేను అంటానైతే నా సొల్యూషన్లో అయితే నేనైతే అలా అనగలను. వారికి చెప్పవలసిన అవసరం లేదు. మనమే చాలామంది ఉన్నాం, మనం చెప్పుకుంటూ సరిపోతుందని నేను అనుకుంటుంటాను. నా స్వకీయులకి నా స్వార్థని అందించాలని కోరుకుంటుంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విధంగా మిక్కటమైన వేండ్రంతో ఈ లోకము ఏడుస్తుంది. ఈ ప్రపంచంలో అవినీతి పెరిగిపోయింది. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, వీటిని చూడలేకపోతున్నాను, వీటిని మొయ్యలేకపోతున్నాను, మీరు చేస్తున్న అరాచకాలు చూసి నేను భరించలేకపోతా ఉన్నాను, ఈ పాపాన్ని నేను భరించలేకపోతా ఉన్నాను, మొయ్యలేకపోతా ఉన్నానని ఘోషిస్తుంది. ఈ భూమి ఘోషిస్తుంది. వెంకటమైన వేండ్రంతో నేను ఇంకా బ్రతకలేనంటుంది దేవుని దగ్గర. ఎదురు చూస్తుంది. ఎవరి కోసం ఎదురు చూస్తుందండి? నూతన సృష్టి కొరకు ఎదురు చూస్తుంది. నూతనమైనటువంటి లోకం కొరకు లోకం ఎదురు చూస్తుంది. నూతనమైనటువంటి లోకం అంటే ఏంటి? యేసుప్రభు వచ్చిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి వారు లేపబడతారు, ఏమండి? సజీవుల్లో ఉన్నటువంటి నీతిమంతులు కొనుకోబడతారు. 1000 ఏళ్ల పరిపాలన మధ్యాకాశంలో జరగబోతూ ఉంది. మహాకాశంలో ఉన్నటువంటి ఆకాశాన్ని సింహాసనంగా వేసుకున్నటువంటి దేవుని సన్నిధిలో పరిశుద్ధులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా బ్రతకబోతూ ఉన్నాము. ఆ నూతనమైనటువంటి సృష్టిలో సింహాలు మేకలు కలిసి గడ్డి వేస్తాయి, వాక్యం తింటాయి. ఏం చేస్తాయమ్మా? సింహాలు మేకపిల్లలు కలిసి గడ్డి తింటాయి, అంటే వాక్యాన్ని తింటాయి. సింహాలు ఎవరు? క్రూరులు, మూర్ఖులు, మార్చబడి దేవునికి సాక్షులుగా జీవించి దేవుని యందు నిద్రించినటువంటి వారు. ఆ యొక్క సింహాలుగా, పులులుగా, తోడేలుగా ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులు, మార్చబడ్డారు, దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నారు. డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు ఎవరండి ఆయన? డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు ఎలా పాడతారు, ఎలా చెప్తారు వాక్యం. చిన్నప్పుడు రేడియోలో ఆయన చెప్తున్నటువంటి వాక్యం పెట్టుకుని పెద్దోళ్ళు 4 ఏళ్ళు కలిసి రేడియో కూడా 10 ఏళ్ళ రేడియో, 4 ఏళ్ళకు ఒక రేడియో ఉండేది. అందరికి ఉండేవి కావు. అప్పుడు కట్నాలు ఇచ్చేవారు రేడియో. అప్పుడు కట్నాలు నాకు రేడియో కావాలని కోరుకున్నాడు పెళ్ళికొడుకు. కట్నాలు ఇచ్చి రేడియో అంటే రేడియో ఇచ్చారంటే ఆ పెళ్ళికొడుకు మంచి డిమాండ్ ఉన్నట్టు లెక్క, మంచి డిమాండ్ ఉన్నట్టు లెక్క. తర్వాత సైకిల్, బంపర్ సైకిల్,
ఇలా పెళ్ళికొడుకుకి కానుకలు ఇచ్చేవాడంటే రేడియోలు, సైకిళ్ళు కట్టినారు గొప్పవాళ్ళు పెళ్ళికొడుకులు. పిల్లరా, ఆ విధమైనటువంటి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే, ఆ స్వరాన్ని వింటూ ఉంటే ఎంతో ఆత్మీయమైనటువంటి చింతన, ఎంతో ఆత్మీయమైనటువంటి చిత్తశుద్ధి కలుగుతుండేది. ఆ మాటలు వింటుంటేనే హృదయము పరిశుద్ధపరచబడుతూ ఉండేది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత మైక్ సిస్టమ్ లేదు, ఇంత బాగా ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి చంద్రశేఖర్ గారు లాంటి బోధకులు లేరు ఆ దినాల్లో. మరండి మరా, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత జ్ఞానం లేదు, ఇంత తెలివితేటలు లేవు, ఇంత గొప్ప స్వార్థ లేదు. పిల్లరా, అజ్ఞాన కాలంలో ఆ పామరులైనటువంటి మన పితరులు కూలినాలు చేసుకుని పట్టపోసుకునేటువంటి వారు ఆ మాటలు విని రక్షణ పొందేవారు, దేవునికి విధేయులైనటువంటి వారు బ్రతికేవారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయి ఎంత చక్కని సువార్త చెప్పింది చెప్పకుండా చెప్తున్న ప్రతి మందిరాల్లో ప్రతి సేవకులు, ప్రతి యాజకులు కూడా దేవుడిచ్చిన తలాంతులను బట్టి, వారి యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతులను బట్టి చక్కని సువార్త దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలని, దేవుని బిడ్డలు చక్కని ఆత్మీయమైన మేలు పొందుకోవాలని, దేవుని వాక్యం చేత అనేకుల్ని ఆస్వాదించాలని ఎంతో ఎలక్ట్ అయ్యి సిద్ధపడి దేవుని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి 7 ఆత్మాభిషేకం చేత నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఆ స్వార్థ దొరకని టైంలో చెవులు అప్పగించి వినపడకపోయినా సరే జాగ్రత్తగా వినేవారు చెవులు పెట్టి. ఇప్పుడు చెవులుండి ఏం చేస్తారు? ఇప్పుడు చెవులుండి వినట్లా. ఏమైనా చెవులు మందకిల్లాయి. ఏమైనా చెవులు ఇందాక స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు దాకా ఏం చెప్పాను అని ఎవరైనా తీసుకొచ్చి చెప్పమ్మా, ఒక 5 నిమిషాలు పెట్టి ఫస్ట్ చెప్పండి అని చెప్తారా? అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఉందన్నట్టుగా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇనివే ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి మనము ఉండాలి. ఎందుకంటే సృష్టి ఏదో ఒక రోజు జెండా ఎత్తేది. సృష్టి ఏమవుతుందమ్మా? అంచు దాకా వచ్చి వెళ్ళిపోయే సముద్రాన్ని అక్కడతోనే ఇంటికి ఆగిపోతున్నా వెళ్ళి ఒకసారి అంటే ఆయన వస్తుందా రాదా? వచ్చిందా రాలేదా? తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజ్ అనే 100 మంది చనిపోయారు. అతను కరోనాలో 1,00,000 మంది చనిపోయారు. ఏ ఒక్కడైనా కనిపెడుతున్నాడు ఎందుకు జరుగుతుందని? ఏ ఒక్కడైనా కనిపెట్టి ఈ ప్రపంచంలో ఇలాంటి వైపరీత్యాలు రావడానికి కారణం ఏంటంటే పాపం చేయకండి. ఏ విధమైనటువంటి ఏ అన్య ప్రవక్త అయినా, ఏ అన్య బోధకుడైనా, ఏ శిలా శాసనాలైనా, ఏ ధర్మశాస్త్రాలైనా చెప్పగలుగుతున్నాయా? ఖండితమైన బోధ చేయగలుగుతున్నాయా? చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే వారికి బ్రతుకు తెరుగుతుంది. కానీ దేవుడు బ్రతకడానికి వచ్చిన వాడు కాదు, బ్రతికించడానికి వచ్చిన వాడు కనుక దేవుడు ఉన్నట్లుగా చెప్తేనే ఆయన ఇష్టపడతాడు కనుక, నటిస్తే ఇష్టపడ్డ కనుక, వేషధారణ భక్తి చేస్తే ఇష్టపడ్డ కనుక, వేషధారణ భక్తి చేస్తే నేను ఏమైపోతాను అని యోగు లాంటి వారు భక్తుల చేత దేవుడు మాట్లాడించుకుంటున్నాడు కనుక, ఈనాడు ఈ యొక్క వాక్య భాగంలో మనము ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధుడు అత్యాచారం చేయడానికి వెళ్తాడా? చాలా కామెంట్స్ పెట్టుకున్నాం సేవకుల పట్ల. అన్య బోధకులు, అన్య సోదర సోదరీమణులు అనేకులు చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ వారు నేను దేవ చేయట్లేదు, కానీ దేవుడు ఏదో ఒక రోజు వారికి కనువింపు కలగజేయాలని కోరుకుంటున్నాను. ఎందరికో దేవుడు కనువింపు కలగజేశాడు. పిల్లరా, ఆలోచన చేద్దాం. అత్యాచారాలు చేసేటువంటి వారిని చేయకుండా ఆపగలిగేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకంలో యేసు ప్రభు వారు మార్చగలడు వారిని. అత్యాచారాలు, హత్యలు చేసినటువంటి వాళ్ళు, కూనీలు చేసినటువంటి వాళ్ళు, మోసాలు చేసినటువంటి వారు, అబద్ధాలతో జీవించినటువంటి వారు, మోసపూరితమైనటువంటి బ్రతుకులు బ్రతికినటువంటి వారు, కోట్లు గడించినటువంటి వారు, జక్కయ్య లాంటి వారు రక్షణ పొందారు అంటే దేవుని చూసినటువంటి మీదట ఏ ఒక్క పాపైనా మారిపోక తప్పదు. ఏ ఒక్క అంతకుడైనా మారిపోక తప్పదు. అపోస్తలుడైన పౌలు మారిపోయాడు. ఒక క్రైస్తవ్యం కేవలం మానవులను పరిశుద్ధులుగా తీర్చగలిగేదే తప్ప ఒక గ్రూపును తయారు చేసుకుని జెండా నిలబెట్టి జెండా వందనం చేసుకునేటువంటిది కాదు. ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది సమస్త భూమండలాన్ని రక్షించు దేవాన్ని ప్రార్థించేదే తప్ప కేవలం ఆ గ్రూప్ కంటూ ఒక జెండా పెట్టుకుని ఆ జెండా ఎగరేసుకుంటూ యావత్ ప్రపంచాన్ని మన
ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞాని ఏమైనా జ్ఞాని సమస్తము సూర్యుని కింద సమస్తము వ్యర్థమాయను అన్నాడు అక్కడికి జ్ఞాని. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. ఎవరైనా బయట వాళ్ళు నచ్చట్లేదండి, దేవుని వాక్యంలో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. బలమైనటువంటి వాడు సంసోను ఉన్నాడు, జ్ఞాని అయినటువంటి వాడు సొలొమోను ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేశారు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేయడం మూలంగా వాళ్ళు ఏమైపోయారు? అధోగతి పాలైపోయారు. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి తలాంతులను మనం పెంచి పోషించుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఆత్మ తీవ్రత జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ, మనము మాత్రమే కాకుండా మన ఇరుగు పొరుగు, మన యొక్క కుటుంబాలు మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి మానవాళిని, ముఖ్యంగా భారతదేశాన్ని దేవుడు రక్షిస్తూ ముందుకు నడిపించాలి. ఎవరో తెలుసో తెలియకో ఏదో వేదాంతాలను ఆధారం చేసుకున్నాం, ఇతిహాసాలను ఆధారం చేసుకున్నాం, తెలిసి తెలియనటువంటి భక్తి పరులు అనుకుంటూ పావర్లుగా ఏదో మాట్లాడుతున్నారు అంటే ఆ మాటలను క్షమించే విధంగా మనం ఈ లోక సమస్తమైనటువంటి మానవాళి యొక్క రక్షణ కొరకు మనం పాటుపడదాం, ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమె లేచలవదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి అత్యంత కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవ సృష్టి యావత్తు మూలుగుతుందని వాక్యం సెలవుస్తూ ఉంది. సృష్టిలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, సృష్టిలో జరుగుతున్నటువంటి పాపేచ్యాలు, సృష్టిలో జరుగుతున్నటువంటి అకృత్యాలను చూడలేకపోతుంది భూమి. అయ్యా ప్రభు, భూమి సాక్ష్యం పోతూ ఉంది ఇక్కడ రాకడ సమయంలో. ప్రతి ఒక్కరిని బట్టి అయ్యా ప్రభు, మా అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తాం. రక్షణ అనుభవాలు మమ్మల్ని నడిపించండి. మేము చేస్తున్నటువంటి మా ప్రార్థన ద్వారా, మా భక్తి ద్వారా అయ్యా మా గ్రామాన్ని, మా గ్రామాలను, అయ్యా మా సంఘాన్ని, మా సంఘాలను, ముఖ్యంగా మా దేశానికి కూడా రక్షణ దయచేయమని, మీ కృపలో బలపరచమని, వేరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తా ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. చెల్లించబోతున్న వారు దయచేసి